మనకి అమెజాన్లో బుక్ చేసాం మనం. ఇది బోటు స్పీకర్ అనమాట. సో మంచి బాక్స్లో ప్యాకింగ్ అయితే ఇచ్చారు. బాక్స్ కొంచెం వెయిట్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. బాక్స్ ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. ఒకసారి అన్బాక్స్ చేద్దాం మనం ఈ బాక్స్ని ఓపెన్ చేసి. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి ఇన్వాయిస్ ఉంది. సో ఇన్వాయిస్లో మనకి చూద్దాం ఎంత ఉందో బిల్లు. ఇది ఉంది 3,999 ఉంది, అంటే 4,000 రూపాయలు ఇది మనకి ఇది పడింది ఆన్లైన్లో. సో మీరు చూడొచ్చు, బోట్ స్టోన్ 1200 14 వాట్స్ అనమాట. ఇది బ్లూటూత్ స్పీకర్స్ విత్ అప్ టు 9 అవర్స్ అనమాట ఇది మనకి. సో ప్లే టైం అంట. ఒకసారి అన్బాక్స్ చేసి మనం చూద్దాం ఎంతవరకు వస్తుందో అది. అండ్ ఇది బాక్స్ ఓపెన్ చేయగానే మనకి దీంట్లో లోపల బోట్ మెయిన్ బాక్స్తో ఉందన్నమాట కంటెంట్. సో ఒకసారి కింద బాక్స్ మనం తీసేద్దాం. ఇది మెయిన్ బాక్స్ అనమాట. ఇది మెయిన్ బాక్స్. టాప్లో మనకి బ్లూటూత్ స్పీకర్ ఉంది. ఇక్కడ స్టోన్ 1200 అని చెప్పి ఉంది. రైట్ సైడ్ మనకి బోట్ లోగో ఉంది. అండ్ ఇక్కడ మీకు 14 వాట్స్ RMS బోట్ సిగ్నేచర్ సౌండ్ అని ఉంది. అండ్ ఇది మనకి IPX7 వాటర్ రేషన్తో వస్తుంది అనమాట. ఇది స్ప్లాష్ షీల్డ్ అంట. మనకి రైట్ సైడ్ ఇంకా RGB LEDs ఉన్నాయన్నమాట, లైట్స్ మనకి. అండ్ ఇంకా సో కింద మనకి ఇంకా మొత్తం ఇచ్చారు ఫంక్షనింగ్ అంతా ఇక్కడ వీళ్ళు. ఇవ్వండి, టోటల్ ప్లేబ్యాక్ టైం అనేది అప్ టు 9 అవర్స్ వరకు ఉందంట. అండ్ ఛార్జింగ్ మనకి టైప్ C ఇంటర్ఫేస్తో వస్తుంది. అండ్ TWS ఫీచర్ సపోర్ట్తో వస్తుంది మనకి. ఇది ఎన్హాన్స్డ్ పోర్టబిలిటీ అండ్ మల్టీ కనెక్టివిటీ మనకు ఉంది. బ్లూటూత్ కానీ లేకపోతే AUX కేబుల్ కానీ USB కానీ FM కానీ మొత్తం కనెక్ట్ అవుతుంది. ఇదేంటిది సిలిండ్రికల్ డిజైన్తో వస్తుంది అనమాట. ఇది రౌండ్గా. అండ్ స్మూత్ టచ్ కంట్రోల్స్ ఉన్నాయంట. అండ్ మైక్ కూడా ఉంది. ఫోన్ బ్యాటరీ నోటిఫికేషన్ కూడా మనకి ఇది అందుబాటులో ఉంది. వాయిస్ అసిస్టెంట్ అనమాట ఇది. అంటే గూగుల్ అసిస్టెంట్ లాంటివి ఏమైనా సపోర్ట్ చేస్తుందేమో ఐ థింక్. ఇంకంతే ఇంకా. సో లెఫ్ట్ అండ్ రైట్ బోట్ ఓన్లీ సింబల్ లోగోస్ ఉన్నాయి. ఇక్కడ మనకు కొన్ని ఫంక్షనింగ్ ఇచ్చారు. అండ్ బ్రాండ్ నేము అండ్ ఆ మోడల్ ఏంటి, యూనిట్, ఇలా కొన్ని స్పెసిఫికేషన్స్ మీకు ఇచ్చారు. ఇక్కడ MRP వచ్చేసి మీకు 6,990 ఉంది అప్రాక్సిమేట్లీ. బట్ మీకు ఇది అమెజాన్లో 3,200 అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఆఫర్లో ఉంది. బట్ ఇది మేము కొన్నప్పుడు 4K ఉండేది అనమాట. ఓకే, సో ఒకసారి ఇది అన్బాక్స్ చేద్దాం. డూ వాటర్ ఫ్లోట్స్ యువర్ బోట్ అంట. ఓకే, ఒకసారి బాక్స్ని అన్బాక్స్ చేసి లోపల మనకి స్పీకర్ ఏ విధంగా చూద్దాం. అండ్ ఫైనల్గా సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉందో మనం చెక్ చేద్దాం ఫైనల్లీ మనం ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి బోట్ అని చెప్పేసి. సో వాటిని సీల్ బ్రేక్ చేద్దాం. ఇదనమాట మెయిన్ బాక్స్. ఇదిగోండి, ఈ బాక్స్ మీద ఎటువంటి ఏం లేవు, ఓన్లీ ఒక బోట్ అని చెప్పేసి ఉంది. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది తీయాలి. అండ్ ఇది మనకి ఫస్ట్ ఓపెన్ చేయగానే ఒక చిన్న కవర్లో మనకి మొత్తం ఉన్నాయి కేబుల్స్ ఇవన్నీ. సో ఒకసారి చూద్దాం ఏంటి కేబుల్స్ అని చెప్పేసి. మేబీ ఇది మాన్యువల్. ఇవ్వండి, యూజర్ మాన్యువల్. ఇది అంటే ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి మొత్తం డేటా ఉంటుంది. ఛార్జింగ్ ఏ విధంగా పెట్టాలి అండ్ ఏ విధంగా యూజ్ చేయాలి మొత్తం డేటా ఇందులో ఉందనుకుంటా ఐ థింక్.
అండ్ ఇది వారంటీ కార్డ్ అనుకుంటా, ఐ థింక్ ఇది వీళ్ళ బోట్ బ్రాండ్ అనమాట. ఇది కొన్ని ఇచ్చారు. సో అంటే బోట్లో ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, దానికోసం ప్రమోషన్ అనుకుంటా ఇచ్చారు సంథింగ్ ఏదో ఇది పేపరు. అండ్ ఇది వారంటీ కార్డ్ అనుకుంటా. ఇగోండి 1 year వారంటీ కార్డ్ ఇది. ఇంకా అంతే. ఇది మనకి ఒక థ్రెడ్ లెక్క అనమాట. ఇది మనం పెట్టుకోవచ్చు స్పీకర్కి. ఇగోండి మంచి క్వాలిటీగా ఉంది. ఆ తర్వాత మీకు ఇది పెట్టి చూపిస్తాను స్పీకర్కి. అండ్ ఇది ప్రస్తుతానికి అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఒక స్టిక్కర్ ఇంకా ఇచ్చారు బోట్. ఓకే, ఒక స్టిక్కర్ ఇంకా ఇచ్చారు. ఇది మనం పెట్టుకోవచ్చు, ఇలా ఇలా పెట్టుకోవచ్చు ఏమో, ఐ థింక్ ఇది మన ఇష్టమైన. సో ఇవి సైడ్ని పెట్టేద్దాం. ఇంకా మనకి మెయిన్ బాక్స్లో మనకి ఉంది ఇది ఏంటిదంటే ఇదే అసలు అయింది బోట్ స్పీకర్. ఇది ఒక సింగిల్ హ్యాండ్తో మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాము, చాలా కష్టంగా ఉంది. యా అంతే. ఇంకా బాక్స్లో మరి ఇంకేట్ లేవు. బాక్స్ మనము సైడ్ని పెట్టేద్దాం. ఇది మనకు వచ్చేసి మెయిన్ స్పీకర్. ఇది ఒక కవర్లో ఇచ్చాడు. అండ్ ఇది ఓపెన్ చేద్దాం. మొత్తం రౌండ్గా ఉంది, ఒక సిలిండర్లా ఉంది. ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది స్పీకర్ సౌండ్ వస్తాయి అనుకుంటా. ఓకే, బేస్ అనమాట. ఇది సౌండ్ వస్తాయి, జుబ్ 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 అంటుందేమో. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి RGB లైట్స్ కూడా దీని చుట్టూ వస్తాయి అనుకుంటా. ఇటువైపు కూడా అంతే, బోట్ లోగో ఉంది. అండ్ LED లైట్స్ కూడా మనకు ఉంటాయి, RGB లైట్స్. ఇక్కడ మనకి ఇది సిట్టింగ్ కోసం అనమాట ఇచ్చారు ఇవి. ఇక్కడ ఒక QR కోడ్ ఉంది. ఇదిగోండి సిట్టింగ్ బేస్మెంట్ అనమాట మనకి. ఇది ఎక్కడైనా పెట్టినప్పుడు ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా. ఇదిగోండి సిట్టింగ్ కోసం అవి ఇచ్చారు బేస్మెంట్ కింద. అండ్ ఇక్కడ మనకి ఇది USB అండ్ AUX కేబుల్ అనమాట, పెట్టుకోవచ్చు. ఇవ్వండి. ఇవ్వండి. అండ్ ఛార్జింగ్ కూడా ఇక్కడే ఇచ్చారు అనుకుంటా. యా ఇవ్వండి. USB అండ్ AUX కేబుల్కి మనం పెట్టుకోవచ్చు. అండ్ 5 volts DC ఛార్జింగ్ కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ Type-C అన్నమాట మోడల్. ఇది మనకి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారా? యా ఇగోండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇగోండి ఛార్జింగ్ కేబుల్ మనకి ఇచ్చారు. ఇది ఇలా పెట్టుకొని మనం పవర్ బ్యాంక్ కానీ లేకపోతే ఎనీ ఛార్జర్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకొంచెం పైకి వెళ్తే ఇక్కడ మనకి మెయిన్ ఇవన్నమాట బటన్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు ఇచ్చారో తెలుసా మీకు? ఇవి ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ మనం హ్యాంగర్ ఒక థ్రెడ్ లాగా ఇచ్చారు కదా వాళ్ళు. ఇదిగోండి ఇది అనమాట. ఇది ఇలా పెట్టుకొని ఇక్కడ మనకు చూడొచ్చు. ఇక్కడ మనకి పవర్ బటన్ ఇచ్చాడు. సో ఇది పవర్ బటన్ అనమాట ఇది. అండ్ ఇది మనకి TWS అనమాట. సో ఇలాంటి స్పీకర్ ఇంకోటి ఉంటే ఆ రెండు మనం కనెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది వాయిస్ అసిస్టెంట్ అనుకుంటా. అండ్ ఇది మనకి పాస్ అండ్ ప్లే బటన్ ఇది. సో ఇది మోడ్ చేంజింగ్ అనమాట. అంటే బ్లూటూత్కి FMకి చేంజ్ చేయొచ్చు మీరు దీని ద్వారా. అండ్ ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇవి. ఇక్కడ ఛార్జింగ్ ఇండికేటర్ అనమాట మీకు. ఇది ఒకసారి ఆన్ చేద్దాం మనం ఒకసారి ఇది. సో పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నా. ఇదిగోండి ఆన్ అయింది. వావ్, యా ఆన్ అయింది. వెంటనే బ్లూటూత్ మోడ్ అని చూపిస్తుంది మనకు. అది సౌండ్ మీకు వినిపించే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు సైడ్ లైటింగ్ కూడా వస్తుంది. RGB LED లైట్స్ అనమాట. ఇది రెడ్, గ్రీన్, బ్లూ, పింక్ ఇలా డిఫరెంట్ లైటింగ్స్ మనకి వస్తుంది. సో మనకి నైట్ టైం మనకి ఇది బాగుంటుంది సాంగ్స్ వేసుకుంటే. ఒకసారి లైటింగ్ ఆఫ్ చేద్దాం, చూద్దాం ఏ విధంగా ఉంటుందో.
ఇదిగోండి ఈ విధంగా లైటింగ్ ఆఫ్ చేస్తే ఈ విధంగా మనకి ఉంటుంది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ మనకి చూపిస్తుంది అనమాట ఇండికేటర్ ఇది. సో ప్రస్తుతానికి ఫుల్ ఛార్జింగ్ ఉంది, 70% అబోవ్ ఉందనుకుంటా. ఒకసారి లైట్స్ ఆన్ చేద్దాం. ఎస్, సో ఇది మనకి బ్లూటూత్ మోడ్కి మళ్ళీ చేంజ్ చేయాలంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేయాల్సి, సింగిల్ ట్యాప్ అనమాట ఇది. అది ఎఫ్ఎం మోడ్ అనమాట అది. అండ్ బ్లూటూత్ మోడ్కి మళ్ళీ వెంటనే చేంజ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనము లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ లైట్స్ అనేవి ఆఫ్ అవుతాయి. సో ఒకసారి చూడండి, లాంగ్ ప్రెస్ చేస్తాను ఇది. ఇవ్వండి, సో ఇక్కడ లైట్స్ మనకి ఆఫ్ అయ్యాయి అనమాట. ఆన్ చేయాలంటే మళ్ళీ ఇది సేమ్ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. ఇవ్వండి, ఆన్ అయ్యాయి. అండ్ ఇది బ్లూటూత్ సౌండ్ మీకు బేస్ బాగానే వస్తుంది. ఒకసారి నేను కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. సో కనెక్ట్ అయ్యింది, మనకి ఛార్జింగ్ ఫుల్గా ఉంది బ్యాటరీ. Chasing miracles, no, that's not how my story goes. You could be my hero before I let you go. 'Cause I don't go chasing fairy tales, no, that's not how my story goes. I've been down this road before, I've seen the fall. And I won't fall for you. I've been there before. I don't wanna fall for you. So let's hide. సో ఇది మీకు అంటే ప్లే అండ్ పాస్ బటన్ అనమాట ఇది. సో సింగిల్ ప్రెస్ చేస్తే ప్లే అవుతుంది అండ్ మళ్ళీ వెంటనే అయితే స్టాప్ అవుతుంది. సో మీకు బటన్స్ కూడా అంత ఇదేం లేదు, స్మూత్గా ఉన్నాయి. అంత రఫ్ ఏం లేదు, స్ట్రాంగ్ ఏం కాదు, స్మూత్గా చాలా బాగున్నాయి మీకు అండ్ కంఫర్ట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు సో ఇచ్చారు కదా హోల్డింగ్ థ్రెడ్ మనకి. సో ఆ థ్రెడ్ అనమాట, బెల్ట్ ఇచ్చారు మనకి. సో అది పట్టుకోవచ్చు. అండ్ ఇది బయట మనకి అవుట్డోర్ పార్టీస్కి లేకపోతే బయట ఎక్కడైనా మనము సంథింగ్ అంటే పిక్నిక్ కానీ పార్టీ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఎక్కడైనా మీరు అంటే సింపుల్గా ప్లేస్ చేయొచ్చు అండ్ సింపుల్గా యూజ్ చేయొచ్చు. మీకు ఇది పవర్ బ్యాక్ వాళ్ళు చెప్పేది అప్రాక్సిమేట్లీ 9 గంటలు అని చెప్తారు, బట్ అంత రావట్లేదు. మనకు మ్యాక్సిమం 4 to 5 hours వస్తుందన్నమాట. అంటే బేస్ సౌండ్ వేసుకొని అండ్ RGB లైట్స్ అంటే యూజ్ చేస్తే మీకు మ్యాక్సిమం 4 to 5 hours ఇది బ్యాటరీ వస్తుంది, అంతకంటే ఎక్కువ రావట్లేదు అనమాట. ఓకే పార్టీ బాగానే ఉంటుంది. సో అంతే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు కావాలంటే ఇది పర్చేస్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇది ఆఫర్లో ఉంది, మీకు 3,200 రూపాయలకే అందుబాటులో ఉంది. సో 4,000కి మేము బుక్ చేసాం, బట్ ఇది సో ప్రస్తుతానికి ఆఫర్లో ఉందన్నమాట. బాగుంది, బేస్ బాగుంది, సౌండ్ క్వాలిటీ అయితే క్లియర్గా ఉంది, డిస్ట్రాక్షన్ కానీ ఏం లేదు, బాగానే ఉంది. సో ఇదన్నమాట మీకు ఇది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.